నాగిని తన పిల్లల్ని మనుషులుగా చేసి మీరు ఇక్కడ ఆడుకోండి, నేను వెళ్ళి ఆహారం తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. పిల్లలు మీరు ఇక్కడ ఆడుకోండి, నేను వెళ్ళి పొలం పని పూర్తి చేసుకొని వస్తాను. రైతు పిల్ల నాగిని పిల్లలు చూసి కలిసి ఆడుకుంటారు. అలా ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా కాలు తగిలి నాగిని పిల్లవాడు పడిపోతాడు. పడిపోయి స్పృహ కోల్పోతాడు. అప్పుడే నాగిని వచ్చి ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది. మేము రైతు పిల్లలతో ఆడుకుంటుండగా ఎందుకు అనుకోకుండా ఇలా జరిగింది అని చెప్తుంది. నాగిని రైతు పిల్లలిద్దరిని కాటు వేస్తుంది. అది చూసి రైతు బోరున ఏడుస్తాడు. ఏడుస్తూ నాగిని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆకాశం నుంచి ఒక మెరుపు వస్తుంది. అప్పుడు దేవుడు అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి నువ్వు ఇంత పెద్ద శిక్ష విధించడం న్యాయం కాదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే నాగిని ఆ పిల్లలిద్దరి విషయాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటుంది. పిల్లలిద్దరు లేచి నిలబడతారు.